नमः योगभूषिताय नमः ओं प्रशतारिण्ये नमः ओं श्री शूद्रसमुद्रत्रय नमः ओं समाभावविशोभिन्यै नमः ओं ईशा प्रसूदजात्यादिदुरहङ्कारघातिन्यै नमः ओं चण्डालद्विजशूद्रादिसर्वोद्धरणतत्परायै नमः ओं मायापनोदिन्यै नमः गौडपादं च गोविन्दं योगीन्द्रं ज्ञानिनां परं तच्चिष्णाशङ्कराचार्यमद्वैतस्थापकं गुरुं तच्चिष्णास्मद्मपद्मादिं तत्पार्थबोधकम् గీత అనేది గీత ఎందుకు వచ్చింది, గీతలో ఏం చెప్పారు అంటే, ఒక్క విషయానికి వస్తే భక్తోసి మే సఖ చేతి రహస్యం ఏతదుత్తమం అని చెప్పాడు భగవంతుడు. అంటే ఏంటి, భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు భక్తుడవు కాబట్టి నేను నీకు చెప్తున్నాను అర్జున, ఎందుకంటే ఇది రహస్యం అని కూడా చెప్తున్నాడు. రహస్యం ఎందుకు అవుతుంది, అసలు ఏ ఆధ్యాత్మిక షాప్ పోయినా కూడా భగవద్గీత అంటే ఇస్తాడు కదా, మరి ఎందుకు రహస్యం అని చెప్తున్నాడు అంటే, పిల్లలకి పాఠ్యపుస్తకాలు ఇస్తాం మనం, పాఠ్యపుస్తకాలు ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుందా, కాదు. వాళ్ళకి మళ్ళీ ఒక గురువు కావాలి, గురువుతో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనకు కూడా ఈ భగవద్గీత అనేది ఒక గురువు కావాలి. తద్విక్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఒక మంచి సత్వం గుణము కలిగినటువంటి గురువు దగ్గర, తత్వజ్ఞాని దగ్గర మనము అడిగి, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనము వినయంగా అడిగి వారికి శుశ్రూషలు చేసి మనము తెలుసుకోవాలి. అయితే ఇందులో రహస్యం అని చెప్తున్నాడు కదా, మనకి ఈ భగవద్గీత ఏం చెబుతుంది, ఈ ప్రపంచం ఏం చెబుతుంది అనే దాని గురించి మనం అనుకుంటే, ఈ ప్రపంచం ఏం చెప్తుంది, నువ్వు ఏ పని కష్టమైన పని ఉంటే దాన్ని వదిలేసే అంటుంది. మనమే అనుకుంటాం, అమ్మో నాకు చేత కాదు, నా వల్ల కాదు, ఆ పని కష్టం ఉంది అంట. కానీ భగవద్గీత అలా కాదు. ఎక్కడైతే కష్టం ఉందో దాని నుంచి ఎలా బయటపడాలో అనేది మనం దీని ద్వారా నేర్చుకుంటాము. ఇంకొక విషయానికి వస్తే, ఈ ప్రపంచం ఏం చేస్తుంది, నువ్వు చేసేయి, ఏం లేదు, జస్ట్ డూ ఇట్, నువ్వు చేసేయి, తర్వాత అడుగు అంటుంది. కానీ భగవద్గీత అలా కాదు, నువ్వు చేసే ముందు అడిగి తెలుసుకొని చెయ్యి అనేది భగవద్గీత చెబుతుంది. అన్ని కృష్ణుడుని అడిగి చెప్పాడు అర్జునుడు, కాబట్టి విజయాన్ని సాధించాడు. ఇక ఈ ప్రపంచం ఏం చెప్తుంది, నువ్వే గొప్పవాడివి కావాలి, మన పేర్లు మనమే ముందు ఉండాలి, మనమే ఫోటోలో రావాలి, ఎన్నో అనుకుంటూ ఉంటాం కదా, మీరు కాదులేండి కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రపంచం అలా చెబుతుంది, కానీ భగవద్గీత ఏం చెబుతుంది, నువ్వు గొప్ప పని చేయడానికి ముందుకు రా, ఒక గొప్ప పని చెయ్యి, నువ్వే ముందుకు వస్తా. ఆటోమేటిక్గా ఒక మంచి పని మనం చేసినామంటే, వాళ్ళు మంచి పని చేసిందని వాళ్ళే మన పేరు ముందుంచుతారు. అలా గొప్ప పని చేయడానికి ఏ ఫలితం ఆశించకుండా చేయడానికి ప్రయత్నించు అని చెబుతుంది భగవద్గీత. ఇక భగవంతుడు మనకు ప్రత్యక్షమైతే ఎన్నో కోరికలు కోరుకుంటాము. ఈ ప్రపంచం కోరుకో ఉంటుంది, సాక్షాత్ భగవంతుడే ప్రసన్నమైతే మనం ఒక బుక్ రాసిచ్చినా కూడా రాసిస్తాము కోరికలకు. కానీ భగవంతుడికి ఏం కావాలి, మనం ఏమి ఇవ్వాలి అనేటటువంటిది భగవద్గీత చెప్తుంది. మనకు ఒక్కటడితే ఒక్కటే తీరుస్తాడు, కానీ మనము భగవంతుడికి ఏమి కావాలో ఇచ్చినట్టయితే భగవంతుడు మన సర్వకాల సర్వావస్థల యందు మనకి ఏం కావాలి అన్నది కూడా ఆ భగవంతుడు ఇచ్చేస్తాడు. ఇక ఈ ప్రపంచం ఏం చెప్తుంది, నేను నాదే నా వాళ్ళు. ఎక్కడైనా ఏమన్నా ఒక బస్సు ఏదన్నా ప్రమాదంలో చిక్కుకున్నా కానీ భగవంతుడా నేను నా వాళ్ళు నా పిల్లలు బాగుంటే చాలు అనేది ఒకటే కోరుకుంటాం. కానీ ఈ భగవద్గీత ఏం చెబుతుంది, మనందరి కోసము అనేది చెబుతుంది. కాబట్టి భగవద్గీతను నమ్మాలి. ఇంకా ఈ జీవితంలో ఎలా ఆనందంగా ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ భగవద్గీత ఏం చేస్తుంది,
అవతలి వాళ్ళని ఏ విధంగా ఆనందంగా ఉంచాలి అనేది భగవద్గీత నేర్పిస్తుంది. కాబట్టి ఈ భగవద్గీతని మనం చదవాలి, ఆచరించాలి. ఈ భగవద్గీత ఆచరించినట్టయితే జీవితం అనేది ఒక భగవద్గీత మాన్యువల్ లాంటిది. మనం ఒక మెషిన్ కొన్నామనుకోండి, ఒక వస్తువు, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. అది ఎలా వాడాలి, మిక్సీ ఉందనుకోండి దాని జామ్లు ఎలా పెట్టాలి, దాని మూత ఎట్లా పెట్టాలి అని. అది ఏమన్నా మనం సరిగా పెట్టలేదనుకోండి అది ఎక్కడ పోతుంది, మన మొహం మీద పడుతుంది, సిక్కుముట్టు పడుతుంది. మనకు కూడా ఈ జీవితంలో మనం వచ్చాము, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ భగవద్గీత మనము చదివి ఆచరిస్తే తెలుస్తుంది. ఈ భగవద్గీతలో 3 శతకాలు ఉంటాయి. ఒకటి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. కర్మయోగము అంటే పనిని ఏ విధంగా చేయాలి అనేది మొదటి 6 అధ్యాయాల్లో తెలుసుకుంటాము. భక్తి యోగము అంటే భక్తి ఎవరిపైన చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకుంటాము. ఇక జ్ఞానయోగము, జ్ఞానము మనము ఎప్పుడు చేయాలి అంటే మనం ఉన్నప్పుడే ఈ జన్మలోనే చేయాలి అనేది ఈ 3 శతకాలు అంటే 18 అధ్యాయాల్లో కూడా మనము తెలుసుకుంటాము.